గాడ్స్ పీపుల్ నెవర్ సే దాట్. దేవుని ప్రజలు ఎప్పుడు ఆ మాట అనడానికి వీల్లేదు. నువ్వు బ్రతకాల, కడ ఊపిరి వరకు బ్రతకాల. దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇస్తే ఆ ఆయుష్ కడ వరకు నువ్వు బ్రతికి ఎవరికి మహిమకరంగా ఉండాలా? దేవునికి మహిమకరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా జీవితం ద్వారానే కాదు, నా మరణం ద్వారా కూడా నా దేవునికి ఏం రావాలా? మహిమ రావాలన్నాడు. మరణం ద్వారా మహిమ రావడం ఏంటి? సరైన విధానంలో దేవుని పిలుపునందుకుని చనిపోవడం తప్పు కాదు. మరణం మనల్ని నిత్యత్వానికి తీసుకెళ్లే ఒక సింహద్వారం లాంటిది. దానిలో ప్రవేశించడం తప్పేం కాదు. ఒకవేళ ఏదన్నా విధానంలో మరణం రావడం అది దైవ చిత్తానుసారంగా అవ్వడం ఇబ్బంది ఏమి లేదు. కానీ నీకు నీవుగా బలవన్మరణానికి పాల్పడినా, నీకు నీవు జీవితాన్ని ముగించేసుకుందామని ఒక చెడు నిర్ణయం తీసుకుని నీ జీవితాన్ని కనుక ముగించుకుంటే ఆ మరణం ద్వారా దేవునికి ఎప్పుడు మహిమ రాదు. ఆ మరణం గురించి విన్న వాళ్ళందరికీ టెన్షన్ వస్తుంది, కలవరం వస్తుంది, భయపడతారు. ఎందుకోసం అంటే అది సరైన విధానంలో జరగల. దేవుని కార్యాల కోసం నువ్వు సిద్ధపడాలా. కడ ఊపిరి వరకు యేసే కోసం బ్రతకాల, ఆయన మహిమ కొరకు జీవించాలా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ప్రాణం పోయేంత వరకు ఎవరి కోసం బ్రతకాలా? యేసే కోసం బ్రతకాల. Download ShareChat.